రామ్ చరణ్ కు మాత్రమే కాదు, నిర్మాత దిల్ రాజుకు కూడా పడకూడని టైంలో పడిన డిజాస్టర్ గేమ్ చేంజర్. RRR తర్వాత చరణ్ చేసిన సినిమా ఇది. పైగా ఎస్వీసీకి 50వ సినిమా. శంకర్తో చాలా భారీగా ఈ సినిమాను మొదలుపెట్టారు మేకర్స్. కానీ ఊహించిన దానికంటే దారుణంగా బోల్తా కొట్టింది గేమ్ చేంజర్. అయితే 6 నెలల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గేమ్ చేంజర్ వచ్చి 6 నెలలు దాటింది. ఈ గ్యాప్లో ఫ్లాపులు చాలానే వచ్చాయి. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఒక్క గేమ్ చేంజర్ పైనే మళ్లీ అడుగుతున్నారు. తమ్ముడు ప్రమోషన్స్ కోసం బయటకొచ్చిన దిల్ రాజును సైతం గేమ్ చేంజర్ గురించే గుచ్చి అడుగుతున్నారు. మరోవైపు ఇదే సినిమాపై శిరీష్ చేసిన కామెంట్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ను బాగా ఇబ్బంది పెట్టాయి. సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు అయిపోయింది. దేంట్లో చూడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకు అసలు? 50కి పైగా సినిమాలు చేసిన ఎస్వీసీ సంస్థకు ఎంతో అనుభవం ఉంది. దిల్ రాజు కూడా ఇలాంటి ఫ్లాపులు చాలానే చూశారు. కానీ ఆ సినిమాలపై ఏ రోజు ఇంత చర్చ జరగలేదు. ఒక్క గేమ్ చేంజర్ విషయంలోనే ఈ చర్చంతా జరుగుతోంది. తీసిన దర్శకుడు ఎక్కడో ఉన్నాడు. చేసిన హీరో కూడా వేరే సినిమా చేస్తున్నారు. కానీ నిర్మాతల్ని మాత్రం గేమ్ చేంజర్ వదలట్లేదు. ఆల్రెడీ జరుగుతున్న ఇష్యూపై ఇటు దిల్ రాజు, అటు శిరీష్ స్పందించారు. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొల్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను.